తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో నేలమాళిగ దేశవ్యాప్తంగా ఎంత దుమారం రేపిందో చూసాం. ఇప్పుడు అదే తరహాలో ఒడిశాలోని పూరి క్షేత్రంలోని రత్న భాండాగారంపై చర్చ జరుగుతోంది. రహస్య గదిలో దాచిన సంపద సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఇంతకు రత్న భాండాగారంలో ఏముంది? ఇన్నేళ్ల తర్వాత ఈ వ్యవహారం ఇప్పుడెందుకు తెరపైకి వచ్చింది? ఒడిశాలోని పూరి ఆలయంలో ఉన్న రత్న భాండాగారం అద్భుతమైన ఖజానా. జగన్నాథుడి వెలకట్టలేని ఆభరణాలను చెక్కపెట్టెల్లో ఉంచి రహస్య గదిలో భద్రపరిచారు. గతంలో దానిని అప్పుడప్పుడు తెరిచి సంపద లెక్కించేవారు. 1978 నుంచి దాన్ని తెరవటం ఆపేశారు. దాంతో వివాదాలు చుట్టుముట్టాయి. ఒడిశాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో 4 దశాబ్దాల తర్వాత ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. రహస్య గది తాళం చెవులు పోవడంతోనే లెక్కింపు ప్రక్రియ నిలిచిపోయిందన్న ఆరోపణలున్నాయి. ఒడిశాలోని బీజు జనతాదళ్ సర్కారు ఆలయ సంపద సంరక్షించడంలో విఫలమైందని అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ చేసిన విమర్శలు పెను ప్రకంపనలను సృష్టించాయి. దాంతో గది తలుపులు తెరిచి సంపదను లెక్కించాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. 1978లో గదిని తెరిచి వెండి, బంగారం ఆభరణాలు, నాణాలను, ఇతర విలువైన రత్నాలను లెక్కించి మళ్లీ చెక్కపెట్టెలో భద్రపరిచారు. ఆనాడన్నింటినీ లెక్కించడానికి 70 రోజులు పట్టినట్టు తెలుస్తోంది. గదిలో 180 రకాల అమూల్యమైన ఆభరణాలున్నట్టు సమాచారం. స్వచ్ఛమైన పసిడి ఆభరణాలు 74 రకాలున్నాయని అంటున్నారు. 100 తులాల బరువైన పురాతన ఆభరణాలు ఉన్నాయని చెబుతున్నారు. 8 అడుగుల పొడవు, 3 అడుగుల ఎత్తు ఉన్న 15 చెక్కపెట్టెల్లో ఆభరణాలను జాగ్రత్తగా భద్రపరిచినట్టు సమాచారం. వెలకట్టలేని ఆభరణాలతో పాటు ఎంతో బంగారం, వెండి నిల్వలు రహస్య గదిలో దాచారు. పెద్ద సింహాసనం, భక్తులు జగన్నాథ బలభద్రులకు సమర్పించిన అరటి పువ్వు ఆకృతి చెవిదిద్దురు లాంటి విభిన్న ఆభరణాలు ఉన్నాయి. 12వ శతాబ్దంలో పూరి ప్రాంత రాజుకు లొంగిపోయిన సామంతరాజుల కిరీటాలు, యుద్ధంలో గెలుచుకున్న విలువైన సొత్తు సైతం రహస్య గదిలో భద్రపరిచారని తెలుస్తోంది. తర్వాత గది తలుపులు మూసి 2 రకాల తాళాలు వేసి సీల్ చేశారు. తాళం చెవులను ట్రెజరీ ఆఫీస్ నుంచి వచ్చిన కలెక్టర్కు అందజేశారు. రహస్య గది శిథిలమై గోడలకు చెమ్మ రావడంతో ఆభరణాల పరిరక్షణ కోసం గది తలుపులు తెరవాలని హైకోర్టు ఆదేశించడంతో 2018 ఏప్రిల్ 4వ తేదీన 10 మంది సభ్యుల భారత పురావస్తు శాఖ నిపుణుల బృందం రంగంలోకి దిగింది. గది తెరిచేందుకు వెళ్లింది. అయితే తాళం చెవి పోయిందని గుర్తించడంతో చేసేదేమీ లేక వెనుతిరిగిపోయింది. కిటికీ నుంచి చూసి గది గోడలు దెబ్బతిన్నట్టు, పైకప్పు పెచ్చులు ఊడినట్టు నిర్ధారించుకుంది. ఈ తతంగం అంతా 40 నిమిషాల్లో ముగిసింది. మొత్తం మీద 4 దశాబ్దాల తర్వాత పూరి క్షేత్రంలోని రత్న భాండాగారం దేశవ్యాప్త చర్చకు దారితీసింది.